సెకండ్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు మరలా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మనకి. ఆ 2-3 ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే సెకండ్ ఎక్సర్సైజ్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది నాన్న. సో మనం ఎలా అయితే ఫస్ట్ ఎక్సర్సైజ్కి ముందు ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసామో, సో సెకండ్ ఎక్సర్సైజ్కి ముందు కూడా ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మనకి. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, ఓకేనా. సో ఇందులో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి √2 ఈజ్ ఇర్రేషనల్ అనేటువంటి ఒక థియరం ఇచ్చాడు నాన్న. ఎగ్జాంపుల్ కింద √2 ఈజ్ ఇర్రేషనల్, √2 అనేది ఇర్రేషనల్ అని చూపించమన్నాడు. సో మనం √2 నేర్చుకుంటే √3 అనే ఎగ్జాంపుల్ ఉంది. అదేవిధంగా మనకి ఎక్సర్సైజ్లో √5, √7 ఇలాంటి లెక్కలు కొన్ని వస్తాయి. సో అన్నీ ఒకటే మోడల్ నాన్న. సో ఫస్ట్గా మనం ఈ థియరం √2 ఈజ్ ఇర్రేషనల్ అనే థియరాన్ని నేర్చుకుంటే ఈజీగా మిగతా లెక్కలు అనేవి ఇట్టే చేసేయచ్చు, ఓకేనా. మరి √2 అనేది ఇర్రేషనల్ అని ఎలా చూపిస్తాం, ఓకేనా. ఫస్ట్ ప్రూఫ్ రాద్దాం నాన్న. ప్రూఫ్, దీని సొల్యూషన్ అని పెట్టి ప్రూఫ్ అని రాయండి నాన్న. సొల్యూషన్ అని పెట్టి ప్రూఫ్ అని రాయండి. ఇక్కడ ముందుగా మనం రాసేటప్పుడు ఏం ప్రూఫ్ చేయాలి? √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూఫ్ చేయాలి. ఏం ప్రూఫ్ చేయాలన్నా? √2 ఈజ్ ఇర్రేషనల్, √2 అనేది ఇర్రేషనల్ అని ప్రూఫ్ చేయాలి, అంతేనా. అయితే నేను ఏం రాస్తున్నానంటే ఆన్ ద కాంట్రరీ, దీనికి విరుద్ధంగా, ఆన్ ద కాంట్రరీ, ఆన్ ద కాంట్రరీ లెట్ అస్ అజ్యూమ్ దట్ √2 ఈజ్ రేషనల్ నెంబర్. దీనికి విరుద్ధంగా నేను ఏమనుకుంటున్నానంటే √2 అనేది మొదటగా ఒక రేషనల్ నెంబర్ అని అనుకుంటున్నాను నాన్న. అదే రాస్తున్నాను. లెట్ అస్ అజ్యూమ్ √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అదేంటి సార్ ఇర్రేషనల్ అని చూపించమంటే మీరు √2ని రేషనల్ నెంబర్ అనుకుంటున్నారు, √2 అనేది రేషనల్ నెంబర్ అని ఊహిస్తున్నారు అంటే ఎందుకు అలా అన్నానో మనకి లెక్క చివరికి వెళ్ళేసరికి అర్థమవుతుంది, ఓకేనా. సో ఫస్ట్ నేను ఏమైనా అజ్యూమ్ చేశానంటే √2 అనేది ఒక రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేశా. సో మీ అందరికీ తెలుసు రేషనల్ నెంబర్ అంటే అది ఏ రూపంలో ఉంటుంది? p/q రూపంలో ఉంటుంది. ఏదైనా ఒక నెంబరు రేషనల్ నెంబర్ అవ్వాలి అంటే అది ఏ ఫామ్లో ఉండాలి? p/q రూపంలో ఉండాలి. ఇక్కడ q డస్ నాట్ ఈజ్ ఈక్వల్ 0, q 0 అవ్వకూడదు. 0 అయ్యిందంటే ఇది మొత్తం ఇన్ఫినిటీ అయిపోద్ది, అప్పుడు రేషనల్ నెంబర్ అవ్వదు అది, ఓకేనా. సో అందుకే నేను √2 ఈజ్ ఈక్వల్ p/q రాస్తాను. ఎందుకు? √2 అనేది రేషనల్ నెంబర్ అనుకున్నాను కాబట్టి, ఓకేనా. ఇక్కడ q అనేది ఏమన్నా డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనము అనుకున్నటువంటి p/qలో ఇఫ్ p, q హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్, ఈ pqలు అనేవి ఏదైనా ఒక కామన్ ఫ్యాక్టర్ని, ఒక సామాన్య కారణాంకాన్ని, ఒక కామన్ ఫ్యాక్టర్ని కలిగి ఉన్నట్లయితే ఆన్ క్యాన్సిలింగ్ ద కామన్ ఫ్యాక్టర్, ఏంటన్నా ఆన్ క్యాన్సిలింగ్ ద కామన్ ఫ్యాక్టర్, ఆన్ క్యాన్సిలింగ్ ద కామన్ ఫ్యాక్టర్, ఆ కామన్ ఫ్యాక్టర్ని క్యాన్సిలింగ్ చేసినట్లయితే లెట్ ఇట్ బి దీన్ని నేను ఏం చేస్తున్నానంటే నాన్న ఆ p, qలు కామన్ ఫ్యాక్టర్ని కలిగి ఉన్నట్లయితే, అయితే ఇఫ్ అని రాసాం, అయితే అంటే అయ్యాయి అని చెప్పట్లేదు. ఒకవేళ p, q అనేవి కామన్ ఫ్యాక్టర్ని కలిగి ఉన్నట్లయితే ఆ కామన్ ఫ్యాక్టర్ని మనం క్యాన్సిల్ చేయాలి. సో లెట్ ఇట్ బి reduces to a/b. నేను దాన్ని a/bకు రిడ్యూస్ చేస్తున్నాను, ఓకేనా. ఇక్కడ ఏబీలు రెండు కూడా కోప్రైమ్స్ నాన్న. ఏంటి? కోప్రైమ్స్. అందుకే మీరు పక్కన ఏం రాస్తారంటే వేర్ a, b కోప్రైమ్స్. ఇక్కడ ఏబీలు ఏంటి నాన్న? కోప్రైమ్స్. అంటే రెండిట్లకి ఉమ్మడి కారణాంకం, కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ ఒకటి మాత్రమే ఉంటుంది. ఒకటి మాత్రమే ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్, ఇంకే నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్ అవ్వకపోతే అటువంటి నెంబర్స్ని మనం కోప్రైమ్స్ అంటాం. ఇది ఆల్రెడీ మీరు
చిన్న తరగతిలో 6th 7th 8th ఆ క్లాసులో కోప్రైమ్స్ అంటే ఏంటో నేర్చుకుని ఉంటారు. ఓకేనా? దీన్ని నేను A/Bకి రిడ్యూస్ చేస్తున్నాను. ఇక్కడ A/Bలో ఉన్నటువంటి ఏబీలు రెండు కూడా ఏంటని చెప్పాను? కోప్రైమ్స్ అని చెప్పాను. కాబట్టి నా ఇప్పుడు A/Bకి కదా నేను రిడ్యూస్ చేస్తున్నాను. కాబట్టి √2 = A/B అని రాశాను. ఏమని రాశానా? √2 = A/B అని రాశాను. ఈ ఏబీల యొక్క HCF ఎంత అవుతుంది? ఒకటే. ఎందుకు? ఇక్కడ ఇవి రెండు కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఒకటి తప్పించి వేరే ఫ్యాక్టర్ అనేది ఉండదు. వేరే ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్ లేదు అంటే దాని అర్థం ఏంటి? HCF ఒకటే కదా. కాబట్టి అది కూడా రాయండి. HCF ఆఫ్ A,B = ఒకటే అని రాయండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి రూట్ పోవాలి కాబట్టి స్క్వేర్ చేస్తున్నాను అన్న. రెండు వైపులు స్క్వేర్ చేస్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, రెండు వైపులో కూడా స్క్వేర్ చేసినట్లయితే చూడండి నాన్న. సో రెండిట్ల వైపు నేను స్క్వేర్ అప్లై చేస్తున్నాను. √2² A/B² ఓకేనా నాన్న? సో ఈ స్క్వేర్కి ఈ రూట్కి పోయింది నాన్న. సో ఇక్కడ ఏం మిగులుతుంది? 2 మాత్రమే మిగులుతుంది. ఇక్కడ A²/B² వస్తుంది. ఓకేనా? ఈ B² ఇటువైపు భాగిస్తుంది కదా నాన్న. ఇటు వచ్చింది అనుకో ఏమవుతుంది? 2B² = A² అవుతుంది. ఏమవుతుంది నాన్న? ఈ B² ఇటు వస్తే 2B² = A² అవుతుంది. అంటే ఈ 2 అటు వెళ్ళింది అనుకో ఏని భాగిస్తుందా లేదు నాన్న? భాగిస్తుంది కదా. ఇక్కడ 2B²ని గుణిస్తుంది. ఇటువైపు వెళ్తే డివిజన్ చేస్తుందా లేదా? సో ఇటువైపు మల్టిప్లై చేస్తున్న 2 అనేది ఇటువైపు వెళ్తే డివిజన్ చేస్తుంది. కాబట్టి నేను అదే రాస్తున్నాను. 2 డివైడ్స్ A². 2 డివైడ్స్ A². దేర్బై అదేవిధంగా 2 డివైడ్స్ A. సింపుల్గా 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది. 2 A²ని డివైడ్ చేస్తుంది ఇటువైపు వెళ్తే. సో ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది. ఇటువైపు వెళ్తే = అవతల వైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి అదే రాసా. 2 డివైడ్స్ A². దేర్బై అదేవిధంగా 2 A²ని భాగిస్తుందంటే ఏని కూడా భాగిస్తున్నట్టే కదా, డివైడ్ చేస్తున్నట్లే కదా. సో దేర్బై 2 డివైడ్స్ A అని రాశాను అన్న. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నౌ టేక్ A = C. నేనేం చేస్తున్నానంటే నౌ టేక్ A = C. ఏ విలువ 2Cగా నేను తీసుకుంటున్నాను నాన్న. ఏ వాల్యూ ఎంత తీసుకుంటున్నాను? 2C అని తీసుకుంటున్నాను. సో ఈ వాల్యూని పై దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దేర్ఫోర్ 2B² = A² కదా నాన్న. ఏ అంటే 2C అని తీసుకున్నాను కాబట్టి పైన స్క్వేర్ పెట్టా. సో A²లో ఏకు బదులు 2C తీసుకున్నా, పైన స్క్వేర్ పెట్టా. ఓకేనా నాన్న? సో 2B² = 2² అంటే 4C², 4C². ఇక్కడ రెండు పోతాయి చూడండి. 2 1 2 2 పోతున్నాయి. సో B² = 2C² వచ్చింది నాన్న. సో ఇక్కడ చూడండి C² కావాలనుకుంటే ఈ 2 ఇటు వచ్చింది అనుకోండి నాన్న. B²/2 అవుతుందా లేదా? అంటే B²ని 2 డివైడ్ చేస్తుందా లేదా? సో ఇది కూడా రాద్దాం. 2 డివైడ్స్ B². 2 డివైడ్స్ B². thereby 2 divides B. 2 అనేది B²ని భాగిస్తుంది, అదేవిధంగా Bని కూడా భాగిస్తుంది. 2 డివైడ్స్ B². thereby 2 డివైడ్స్ B. అంటే ఆల్రెడీ 2 ఏని భాగించింది, ఏని డివైడ్ చేసింది, అదేవిధంగా Bని కూడా డివైడ్ చేసింది. అయితే ఈ రెండు కేసులను బట్టి మనకేం అర్థమైంది? 2 డివైడ్స్ బోత్ A అండ్ B. 2 అనేది ఏని Bని రెండింటిని భాగిస్తుంది. ఓకేనా? దేర్ఫోర్ 2 డివైడ్స్ బోత్ A అండ్ B. ఏబీలు రెండింటిని కూడా 2 అనేది డివైడ్ చేస్తుంది నాన్న. ఓకేనా? ఇప్పుడు మనకేం అర్థమైంది? ద కాంట్రడిక్ట్స్ దట్ A అండ్ B ఆర్ కోప్రైమ్స్. మనం అజ్యూమ్ చేసింది ఏంటి? ఏబీలు రెండు కూడా కోప్రైమ్స్ అని మనం అనుకున్నాం, అంతేనా? సో అదే రాస్తున్నాను. ద కాంట్రడిక్ట్స్ దట్, ఆ పాయింట్ రాద్దాం నాన్న. ద కాంట్రడిక్ట్స్ that
ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. మనం ఏమనుకున్నాం, ఏబీలు రెండు కూడా కో ప్రైమ్స్ అని అనుకున్నాం. కానీ మనకు వచ్చింది ఏంటి, ఏని బీని రెండింటిని కూడా 2 డివైడ్ చేస్తుంది. కో ప్రైమ్స్ అంటే ఏంటి, ఒకటి తప్పించి వేరే ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు. కానీ రెండింటిని 2 డివైడ్ చేస్తుందంటే 2 అనే వేరే కామన్ ఫ్యాక్టర్ ఉందా లేదా? మరి వేరే కామన్ ఫ్యాక్టర్ ఉంటే ఈ రెండు ఏమవుతాయి, కో ప్రైమ్స్ అవుతాయా? అవవు కదా. సో మనం కాంట్రడిక్ట్ చేసిన ఏ అండ్ బిఆర్ కో ప్రైమ్స్ అని. కానీ మనకు ఈ కాంట్రడిక్షన్ బట్టి మనకి ఏమొచ్చిందంటే ఈ కాంట్రడిక్షన్ అనేది అరైజ్డ్ డ్యూ టు అవర్ ఎజంప్షన్, మన ఎజంప్షన్ నుంచి వచ్చింది. ఎందుకు, అసలు ఏబి కో ప్రైమ్స్ అనేది మనం ఎజంప్ చేసాం. కానీ మనకు వచ్చింది ఏంటి, ఇవి రెండు కో ప్రైమ్స్ కాదు అని వచ్చింది. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను అదే పాయింట్ రాస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే, దిస్ కాంట్రడిక్షన్ అరైజ్డ్ డ్యూ టు అవర్ అజంప్షన్ దట్ రూట్ 2 ఈజ్ రేషనల్. అదే పాయింట్ నేను ఇక్కడ రాస్తున్నాను. దిస్ కాంట్రడిక్షన్ అరైజ్డ్ డ్యూ టు, దేని కారణంగా ఈ కాంట్రడిక్షన్ వచ్చింది, అరైజ్డ్ డ్యూ టు అవర్ అజంప్షన్, మనం అజంప్ చేసుకున్నాం. అవర్ అజంప్షన్ దట్, మన అజంప్షన్ ఏం చేసాం, ఫస్ట్ రూట్ 2 ఈజ్ రేషనల్ అని అన్నాం కదా. సో రూట్ 2 అనేది ఒక రేషనల్ నెంబరు, అందుకే ఏ అండ్ బి రెండు కో ప్రైమ్స్ అని మనం అనుకున్నాం. కానీ మనం ఇక్కడ ప్రూవ్ చేసింది ఏంటి, ఏని బీని రెండింటిని కూడా 2 డివైడ్ చేస్తుంది. కాబట్టి ఏబీలు రెండు కూడా కో ప్రైమ్స్ కాదు. రెండు కో ప్రైమ్స్ కానప్పుడు మన అజంప్షన్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా? రైట్ అవుతుంది. అంటే తప్పులో అడిగేసినట్టే. కో ప్రైమ్స్ లేకపోతే మన అజంప్షన్ అంటే రూట్ 2 ఈజ్ రేషనల్ అనేది తప్పు అయిపోతుంది. కాబట్టి హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ రైట్, లేదా ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, దేర్ ఫోర్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. అదే రాస్తున్నాను నాన్న. సో ఇక్కడ హెన్స్ చూడండి, హెన్స్ అవర్ అజంప్షన్ is wrong. Our assumption is wrong. The given statement is right. ఆడిచ్చిన స్టేట్మెంటే ట్రూ. The given statement is true. That is root 2 is irrational. అంతే, ఇదే చూపించమన్నాడు కదా, చూపించేసాం. మీకు అర్థమైందా? సో ప్రాబ్లంలో మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు చెప్పండి ఒకసారి. ఇదిగోండి చూడండి, మనకి రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అనేది థియరం నాన్న. రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని మనం ప్రూఫ్ చేయాలి. ప్రూఫ్ అని చెప్పి రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని రాసి ఆన్ ద కాంట్రరీ, ఈ రూట్ 2 ఇర్రేషనల్ అనే పదానికి విరుద్ధంగా నేనేమి అజంప్ చేశానంటే రూట్ 2 అనేది ఒక రేషనల్ నెంబర్ అని అనుకున్నా. రూట్ 2 ఒక రేషనల్ నెంబర్ అయితే ఆ రూట్ 2ని మనం ఏ ఆర్డర్లో రాస్తాం, p/q ఆర్డర్లో రాస్తాం. క్యూ అనేది ఎప్పుడు కూడా 0కి సమానం అవ్వకూడదు. అది రేషనల్ నెంబర్ అవ్వాలంటే కింద ఉన్న క్యూ అనేది 0కి సమానం అవ్వకూడదు. 0 అయితే మొత్తం కూడా పోతుంది. కాబట్టి ఇక్కడ క్యూ రెండు ఏవైనా కామన్ ఫ్యాక్టర్ని కలిగి ఉంటే మనం ఆ కామన్ ఫ్యాక్టర్ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయడానికి రిడ్యూస్ టు ఏ అండ్ బి, a/bకి మనం రిడ్యూస్ చేసాం. ఇక్కడ ఏబీలు రెండు ఏమయ్యాయి, కో ప్రైమ్స్ అని అన్నాం. కాబట్టి రూట్ 2 అనేది a/bకి చేసుకున్నాం. అంటే p/qని కాస్త a/bకి రిడ్యూస్ చేసాం. సో ఇక్కడ మనకు రూట్ పోవాలి కాబట్టి రెండు వైపులకు కూడా స్క్వేర్ చేసాం నాన్న. స్క్వేర్ చేసేటప్పుడు రెండు వైపులు నేను స్క్వేర్ అప్లై చేసా. స్క్వేర్ అప్లై చేస్తే చూడండి, స్క్వేర్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ పోయింది, 2 వచ్చింది. ఇక్కడ ఏమైనా స్క్వేర్ b² వచ్చింది. దీన్ని బట్టి ఏ స్క్వేర్ని 2 అనేది డివైడ్ చేస్తుంది. సో ఏ స్క్వేర్ని 2 డివైడ్ చేస్తుందంటే ఏని కూడా డివైడ్ చేసినట్లే.
అదేవిధంగా నేను ఏకి బదులు 2c తీసుకున్నా. ఎంత తీసుకున్నా నాన్న? ఏకి బదులు 2c అనే దాన్ని తీసుకున్నా. సో √2 అని చూపించమన్నాడు కాబట్టి అక్కడ 2c మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? 2c అదే √3 చూపించమంటే 3c, √5 తీసుకోమంటే 5c. అక్కడ ఏదైతే ఇచ్చాడో అది తీసుకోవాలి. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏకి బదులు 2c తీసుకున్నా. పైన ఈ 2b² = a² ఉంది కదా, ఇందులో నేను 2cని సబ్స్టిట్యూట్ చేశా. సబ్స్టిట్యూట్ చేస్తే b² = 2c² వచ్చింది. c² వదిలితే ఈ 2 ఏమోటి వెళ్తే డివిజన్ అవుతుంది కాబట్టి b²/2 అయింది. సో ఇక్కడ 2 కూడా bని డివైడ్ చేస్తుంది. సో 2 ఏని డివైడ్ చేసింది? అదే 2. ఇదిగోండి, 2 డివైడ్స్ a, 2 డివైడ్స్ b. 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది, bని డివైడ్ చేస్తుంది. నేను అదే పాయింట్ రాసా. 2 డివైడ్స్ బోత్ a అండ్ b. 2 అనేది రెండింటిని కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇదిగోండి, ద కాంట్రడిక్ట్స్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. మన కాంట్రడిక్షన్ ప్రకారం ఏ అండ్ బి అంటే మనకు వచ్చిన దాని ప్రకారం ఏ బీలు రెండు కూడా కోప్రైమ్స్ అని మనం కాంట్రడిక్ట్ చేసాం. అంటే ఏ బీలు రెండు కూడా కోప్రైమ్స్ అని ముందు అనుకున్నాం. కానీ రెండిట్లకి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటి? 2. కామన్ ఫ్యాక్టర్ ఉంటే అది ఎలా కోప్రైమ్ అవుతుంది? అవ్వదు కదా. దిస్ కాంట్రడిక్షన్ అరైజ్డ్ డ్యూ టు. అయితే ఈ కోప్రైమ్ అనేటువంటి ఈ భావన ఏదైతే ఉందో అది మన అజంప్షన్ నుంచి వచ్చింది. మన అజంప్షన్ ఏంటి? ఫస్ట్ మనం ఏమనుకున్నాం? √2 అనేది రేషనల్ అనుకున్నాం కాబట్టి ఏబీలకి కోప్రైమ్ అనేది వచ్చింది. ఓకేనా? కాకపోతే చూడండి, హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఏబీలకి రెండింటికి కూడా మనం కోప్రైమ్లో లేవు, ఏబీ రెండు కూడా కోప్రైమ్స్, వాటికి కోఫ్యాక్టర్ లేదు అని అజంప్షన్ చేస్తే మనకి లెక్కలో ఏమొచ్చింది? రెండిటికి కోప్రైమ్ ఉంది. కోప్రైమ్ ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు. రేషనల్ నెంబర్ కాదు అంటే దాని అర్థం ఏంటి? అది ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి మన అజంప్షన్ అనేది తప్పు, వాడిచ్చిన స్టేట్మెంటే ట్రూ. కాబట్టి దట్ ఈస్ √2 ఈజ్ రేషనల్. అంతేనా? సింపుల్. ఈ √2 రేషనల్ అనేటువంటి థియరం నేర్చుకుంటే మనకి దీని మీదే సేమ్ లెక్కలు ఎగ్జాంపుల్స్లు ఇచ్చాడు నాన్న.